ఈరోజు మన రెసిపీ మష్రూమ్ మసాలా గ్రేవీ కర్రీ. మష్రూమ్ మసాలా గ్రేవీ కర్రీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీ తెలుగు వంటల ఛానల్. ముందుగా మిక్సీ జార్ తీసుకుని పెద్ద సైజు 3 టమాటాలు తీసుకోవాలి, 3 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం ముక్క, 4-5 రెబ్బలు వెల్లుల్లి, 4-5 మిరియాలు, 3 లవంగాలు, 2 యాలకులు, పావు గంట ముందు నానబెట్టిన అరకప్పు జీడిపప్పు, 2 ఎండుమిర్చి, పావు కప్పు పెరుగు. వీటిని మెత్తటి పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మెత్తటి పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అరకప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. 1 గుప్పెడు జీడిపప్పు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి, తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో మష్రూమ్స్ వేసి లైట్గా వేయించుకోవాలి. మష్రూమ్స్ని ఇలా లైట్గా వేయిస్తే సరిపోతుంది, మరీ ఎక్కువగా వేస్తే తప్పడగా అయిపోతాయి. కర్రీలో అసలు కనపడవు, బాగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఇవి మనం తీసేసుకుందాం. ఇదే ఆయిల్లో సన్నగా తరిగిన పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, కొంచెం పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ కారం వేసుకుని వేయించుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకుని ఒక 2-3 మినిట్స్ వేయించుకోవాలి. రెండు 3 నిమిషాలు ఇలాగా ఉడికించుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకుని మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. గ్రేవీ ఈ విధంగా చిక్కబడిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కాజుని, మష్రూమ్స్ని వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మష్రూమ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చివరగా 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. చివరగా కొత్తిమీర వేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. మష్రూమ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. నాన్, రోటీ, చపాతీ, రైస్ దేనిలో కన్నా పర్ఫెక్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.